Hello guys, today I am here to explain you about classification of NPS. ముందుగా NPA అంటే ఒక చిన్న డెఫినేషన్ ద్వారా చూద్దాం. Any loan or advance for which principal and interest amount remain overdue for a period of 90 days. అంటే ఏదైనా లోన్ యొక్క ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ 90 డేస్ లేదా అంతకంటే ఎక్కువ డేస్ పే చేయకుండా ఉంటే దాన్నే NPA అంటారు. ఎన్పిఏ కోసం క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్రీవియస్గా ఎన్పిఎస్ కోసం ఒక వీడియో పోస్ట్ చేసాం, ఈ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎస్. జనరల్గా అందరూ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎస్ అంటారు, కానీ నిజానికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎస్ కాదు, అది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెట్స్. అంటే బ్యాంక్స్ ఎసెట్స్ని క్లాసిఫై చేశారు 2 టైప్స్గా. ఒకటి పర్ఫార్మింగ్ ఎసెట్స్, సెకండ్ వన్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. పర్ఫార్మింగ్ ఎసెట్స్లో ఒక సబ్ కేటగిరీ ఉంది, ఏంటది స్టాండర్డ్ ఎసెట్స్. నాన్ పర్ఫార్మింగ్లో 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సబ్స్టాండర్డ్ ఎసెట్స్, సెకండ్ వన్ డౌట్ఫుల్ ఎసెట్స్ అండ్ థర్డ్ వన్ లాస్ ఎసెట్స్. ముందుగా పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఎసెట్స్ అయితే రెవెన్యూ జనరేట్ చేస్తాయో లేదా టైంకి ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ కరెక్ట్గా జరుగుతాయో వాటినే పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు. అందులో ఉన్న ఎసెట్ నేమ్ స్టాండర్డ్ ఎసెట్స్. స్టాండర్డ్ ఎసెట్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా చెప్పినట్టు ఏ ఎసెట్స్కి అయితే టైమ్లీ పేమెంట్స్ జరుగుతాయి వాటినే స్టాండర్డ్ ఎసెట్స్ అంటారు. అంటే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ షుడ్ బి పెయిడ్ ఆన్ టైం. ఈ ఎసెట్స్ నుంచి బ్యాంక్కి జనరల్గా రిస్క్ ఎక్కువ ఉండదు. అది నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్. అంటే ఏ ఎసెట్స్ అయితే రెవెన్యూ జనరేట్ చెయ్యవో వాటినే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటారు. అండర్ దట్ ఫస్ట్ వన్ సబ్స్టాండర్డ్ ఎసెట్. An asset which is overdue for a period of less than or equal to 12 months and not more than 3 months. అంటే ఒక ఎసెట్ యొక్క రెవెన్యూ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేదా ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ 3 months కంటే ఎక్కువ లేదా 12 months కంటే తక్కువ ఉంటాయో వాటినే సబ్స్టాండర్డ్ ఎసెట్స్ అంటారు. ఈ ఎసెట్స్ నుంచి బ్యాంక్కి కొంచెం రిస్క్ ఉంటుంది, అంటే ఆపరేటింగ్ రిస్క్ లాగా కొంచెం రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ డౌట్ఫుల్ అసెట్స్. అన్ అసెట్ విచ్ ఈజ్ ఓవర్డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months. అంటే ఒక అసెట్ 12 months కంటే ఎక్కువ ఓవర్డ్యూ ఉంటే దాన్నే డౌట్ఫుల్ అసెట్స్ అంటారు. బ్యాంక్స్కి ఈ అసెట్స్ పైన డౌట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లోన్ తీసుకున్న వాళ్ళు పే చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా వాళ్ళకి పే చేసే ఇంటెన్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది నెక్స్ట్ థర్డ్ వన్ లాస్ అసెట్స్. Assets which cannot be recovered forever are called to be a loss assets. It should be identified by bank or else auditor. It may be internal auditor or external auditor. బ్యాంక్స్ ఇంకా వీటి నుంచి మనీ ఇంకేమీ రికవర్ చేయలేదు, కంప్లీట్గా లాసే ఉంటుంది బ్యాంక్కి వీటి నుంచి. దట్స్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎస్. నెక్స్ట్ ఈ ఎన్పిఎస్ వల్ల బ్యాంక్స్కి 2 విధాలుగా ఎఫెక్ట్ అవుతాయి. ఎలా? ఒకటి ప్రాఫిట్స్ వల్ల, సెకండ్ వన్ లోన్ అమౌంట్ అనేది రికవర్ అవ్వదు. సో వీటి కోసం బ్యాంక్స్ అనేవి ప్రావిజన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి. నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ రీజన్ తెలుసుకుంటుంది ఎందుకు కస్టమర్ పే చేయట్లేదు, తర్వాత రికవర్ చేయడానికి వేస్ ఆలోచిస్తుంది. వాటి బట్టి ఏ అసెట్ కింద వస్తాయో చూస్తాయి, అంటే సబ్స్టాండర్డా, డౌట్ఫుల్లా, లాసా, దాన్ని బట్టి ప్రావిజన్ అనేది క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ప్రావిజన్ ఎందుకు క్రియేట్ చేస్తారనేది చూద్దాం. ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఫ్యూచర్లో ఏదైనా అన్సర్టెన్ థింగ్స్ ఏమైనా జరిగితే అప్పుడు ఈ ప్రావిజన్లో ఉండే అమౌంట్ని యూజ్ చేస్తారు. ఎన్పిఎస్ ప్రావిజన్స్ వచ్చేసరికి ఫ్యూచర్లో ఈ అసెట్స్ నుంచి బ్యాంక్స్కి కంప్లీట్గా లాసెస్ ఫేస్ చేస్తే అప్పుడు ఈ ప్రావిజన్లో ఉండే అమౌంట్ యూజ్ చేస్తారు. అందుకే ప్రావిజన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. దట్స్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ దేర్ ప్రావిజన్స్. దట్స్ ఇట్. ఏమైనా సజెషన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.